మనం సైతం కాలం ఫౌండేషన్ 12 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకు బిఎస్ రాజు గారు మన నిర్మాత గారు ఉండేవాళ్ళు, పెద్ద ప్రొడ్యూసర్. అది ఎప్పుడు నాకు ఆ మాట చెప్తా ఉండేవాళ్ళు, సూర్య గారు ఏదైనా కొన్ని పనులు ఉన్నాయంటే అది కంపెనీలో చేస్తారు, అనుభవం చేయలేరు. అది మీరు చేస్తే ఏం వస్తుందని ఆలోచించుకుంటారు. వాళ్ళు మీరు చేస్తే మీకు ఏం వస్తుందని ఏం ఆలోచించుకుంటా 12 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నావు, ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి సేవ చేస్తున్నావు, ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన పనులు చేస్తున్నావు, హెల్త్ క్యాంపులు పెడుతున్నావు. ఇవన్నీ అందరూ చేయరు. కావంద్రకేయం గారు వీళ్ళంటి వాళ్ళు ప్రజలకు ఏదో చేయాలి, భోజనాలకు ఏదో సహాయం చేయాలి. ఎంతో మంది సినిమాలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ మీరు ఎన్ని రకాలుగా హెల్ప్ చేశారు ఇక్కడ నేను చూశారు. మన దగ్గర సురేష్ గారి దగ్గర పనిచేసే చిన్నారాయణ ఎవరు, ఆ రోజున కూడా నేను వచ్చి మీరు పిలిస్తే వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో కావాలంటే కూడా మనం అందరం సహాయం చేశాం. ఇట్లా 10 మందికి సహాయం చేయాలని మాకు కోరిక ఉన్నా కానీ మాకు వేదిక కావాలి కదా, అటువంటి వేదిక మనం చేస్తాం. అటువంటి వేదికని మీరు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ వేదిక ద్వారా మీరు ఏదైనా చేయాలంటే 10 మందికి తెలియజేస్తాం. ఏదైనా చేయాలనుకుంటాం, చేయగలం. చేయడానికి మాకు బాగా చూపిస్తున్నారు మీరు. ఈ ఫిలిం నగర్ లో మేము 2 సార్లు కార్పొరేటర్ గా చేసిన వేణుగోపాలరావు గారు ఆశీర్వాదంతో ఆ రోజుల్లో విజయరామారావు గారి దగ్గర కూర్చుంటే ఎప్పుడు ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన కూడా సంపాదన మీద ఏనాడు కూడా మా విజయరామారావు గారు ఆలోచించాలి. ఏ రకంగా ప్రజలకు సేవ చేద్దాం, ఏం చేస్తే మనకి బాగుంటుంది, మనకు పేరు వస్తుంది. అట్లాగే ఇటువంటి పేరు రావడం కోసం కాదు నువ్వు చేసేది, సహాయం చేయాలి. కేరళ తీసుకెళ్ళి ఆ రోజు కూడా చింతలరామరెడ్డి గారు ఎమ్మెల్యే మేము అందరం కలిసి వాళ్ళని తయారు చేసి వెహికల్ ఇక్కడి నుంచే పంపించాం కేరళ. అది కూడా గుర్తుంది నాకు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా మీ నాయకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మీరు లిస్టు చదివావు, ఆ లిస్టు చదివిన కావాల్సిన ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళని తీసుకురావాలి, మనం బయటికి తీసుకొస్తే ఇటువంటి కార్యక్రమాలకి మీకు ఏ రకమైన లోటు లేదు, లోటు ఉండదు. ఉండకుండా చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేసి తీసుకుంటున్నాను.